గార్డ్ 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో హర్రర్ అండ్ రివెంజ్ స్టోరీతో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. మరి ఈ మూవీ చూసాక నాకైతే డిఫరెంట్‌గా అనిపించింది. మరి బేసిక్ స్టోరీ వచ్చేసి మన తెలుగు కుర్రాడైన సుశాంత్ ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఒకరోజైతే కిడ్నాపర్స్ నుండి హీరోయిన్ శామ్‌నైతే కాపాడతాడనమాట. తర్వాత వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, సడన్‌గా కొన్ని రోజుల తర్వాత శామ్ బాడీలోకి ఒక ఆత్మ ప్రవేశించడంతో ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత సుశాంత్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేదే రిమైనింగ్ స్టోరీ అని చెప్పచ్చు. అలాగే ప్లస్ పాయింట్ చూస్తే మెయిన్‌గా ఈ మూవీలో స్టోరీ అండ్ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. డైరెక్టర్ అయితే కొంచెం డిఫరెంట్‌గానే ఈ మూవీ అయితే ట్రై చేశాడు. అలాగే ఆస్ట్రేలియాలో సీన్స్ అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఈ మూవీలో హీరో ఫస్ట్ మూవీ అయినా కూడా యాక్టింగ్ చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే అండ్ బీజీఎం కూడా బాగుంది. అలాగే మైనస్ పాయింట్ చూస్తే ఈ మూవీలో మెయిన్‌గా ఆస్ట్రేలియాలో తీయడం వలన కొన్ని సీన్స్ అయితే సెకండ్ హాఫ్‌లో లాగ్ అనిపించాయి. మెయిన్‌గా తెలుగు ఎమోషన్ అయితే ఈ మూవీలో మిస్ అయిందని చెప్పచ్చు. బట్ ఓవరాల్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ అయితే బాగుంది. ఒకసారైతే చూడొచ్చు మీ ఫ్యామిలీతో కలిసి. నేనైతే 2.4 రేటింగ్ అయితే ఇస్తున్నాను. మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.